హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సరియల్ సారిక. ఇవాళ కార్తీక పౌర్ణమి కదా, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అసలు మార్నింగే గుడికి వెళ్ళే ప్లాన్ ఉండే అనమాట, కానీ గ్రియా లేచి ఆడుకొని మళ్ళీ పడుకుంది. గ్రియాకి స్నానం చేయించడానికి రోజు మమ్మ ఇంటికి వస్తుంది. సో అట్లా మమ్మ వచ్చేలోపు ఈసారి నేను పిండి కలిపెట్టేసిన అనమాట వడలకి. ఏం లేదు, మినపప్పు ఒక 2-3 hours నానబెట్టి తర్వాత పచ్చిమిర్చి ఇంకా అల్లం వేసి గ్రైండ్ చేసిన, కొంచెం సాల్ట్ కూడా వేసిన, లాస్ట్కి జీలకర్ర ఇంకా కొంచెం బొంబాయి రవ్వ ఒక 2-3 spoons యాడ్ చేసిన, అంతే. మమ్మీ వచ్చినాక ఇంకా వడలు వేయడం స్టార్ట్ చేసింది. ఏం లేదు, బొంబాయి రవ్వ వేస్తే కొంచెం క్రిస్పీ వస్తుంది అని, అంతే. 2-3 spoons మాత్రమే వేయండి, అంతకన్నా ఎక్కువ వేయద్దు. నేను ఒకసారి చాలా ఎక్కువ వేసేసిన మస్తు క్రిస్పీగా రావాలని. ఏమైందంటే మొత్తం గట్టిగా అయిపోయింది. నేను అప్పటికే చట్నీ కోసం పీనట్స్ ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నా. ఆ రోస్ట్ చేసిన దాంట్లో కొంచెం పుట్నాలు వేసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ వేసిన, అంతే. నేను పచ్చిమిర్చి ఫ్రై చేసేమేను, డైరెక్ట్ వేసేస్తాను, అంతే. మనం కావాలంటే పోపు వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత చట్నీ కోసం టమాటో పప్పు చేద్దామని పప్పు వాష్ చేసి పెట్టిన, దాంట్లో కట్ చేసుకున్న టొమాటోస్ ఇంకా మిర్చి వేసిన. నెక్స్ట్ ఒక 2.5 spoons కారం వేసుకున్నా. ఇది ఇక్కడిది కాదండి, అంటే ప్యాకెట్ది కాదు, ఊరు నుంచి తెప్పించుకున్నాం. జస్ట్ అట్లా కరివేపాకు వేసిన, అంతే. ఇంకా గ్రియల్ వేసింది. ఇంకా నేను ఫాస్ట్గా పసుపు ఇంకా సాల్ట్ వేసి విజిల్ పెట్టేసి వెళ్ళిపోయినా. #momslife. అప్పట్లోపు మమ్మీ గ్రియాకి స్నానం చేయించింది, ఫ్రెష్ అయిపోయిందమ్మా. ఈ డ్రెస్ వేసుకుంటావా అని అడుగుతున్నా, నవ్వుతుంది. గ్రియాకి ఇప్పుడు 5.5 months. ఇప్పుడిప్పుడే పాకడానికి ట్రై చేస్తుంది, అక్కడిక్కడ పాకుతూ టాయ్స్తో ఆడుకుంటుంది. ఉయ్యాలలో అస్సలు ఉండేది కాదు, వేసిన వెంటనే ఏడుస్తుండే. ఈ 5th month స్టార్ట్ అయినప్పటి నుంచి ఊరికే ఉయ్యాల చూస్తుంది. అదే చూస్తుంది కదా అని ఉయ్యాలలో వేస్తే పడుకుంటుంది వెంటనే. ఇప్పుడిప్పుడే గూగు గూగు అనడము, కొంచెం చిన్న చిన్న సౌండ్స్ చేస్తుంది. ఎవరన్నా మాట్లాడితే మాత్రం గట్టిగా అరుస్తుంది. నా చిన్ని పాప. ఏం చేస్తున్నావు నువ్వు? కాళ్ళ మీద నిల్చుంటు. గ్రియా, గ్రియా, నిన్న ఇంట్లో కర్రీ కోసం బీరకాయ పీల్ చేసినాం అనమాట. పీల్ చేస్తే ఇట్లా పొట్టు వస్తుంది కదా, ఇది కొంచెం లోపలికి కూడా పీల్ చేసుకుంటే ఇట్లా వస్తుంది పొట్టు. దీన్ని ఫ్రిడ్జ్లో నేను స్టోర్ చేసుకున్నా. దీంతో మా మమ్మీ పచ్చడి చేస్తుంది. సో ఈరోజు అది చేద్దాము, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి నేను కూడా స్టార్ట్ చేసిన. ఆ బీరకాయ పొట్టుని వాష్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్, చిల్లీస్ వేసిన. మూత ఖచ్చితంగా పెట్టుకోండి, లేకపోతే క్రాకర్స్ లాగా వెళ్తాయి అవి. ఆయిల్లో చిల్లీస్ వేసుకొని అట్లా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఈ పొట్టును యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా మూత పెట్టి మగ్గనియాలన్నది కాసేపు. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం తొందరగా ఫాస్ట్గా మగ్గుతుంది. సో కొంచెం మగ్గిన తర్వాత మీకు మగ్గింది ఎట్లా తెలుస్తుంది అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, స్లైట్గా కొంచెం అట్లా కలర్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర ఇంకా పసుపు వేసుకొని ఒకసారి అట్లా కలిపి మళ్ళీ మూత పెట్టండి, మగ్గుతుంది. ఇంకొంచెం మగ్గిన తర్వాత అప్పుడు టొమాటో యాడ్ చేసుకోండి. టొమాటో ఎక్కువ వేయొద్దు, బీరకాయ ఎంత ఉందో దానికన్నా తక్కువ వేయండి. ఒక పెద్ద టొమాటో ఒక చిన్నది వేసిన, అది మూత పెట్టిన తర్వాత ఒకసారి పప్పు ఓపెన్ చేసి చూస్తే 4 విజిల్స్కి ఇట్లా అయిపోయింది పప్పు నాకు. తర్వాత దీన్ని ఏం రుబ్బట్లేదు, పప్పు గుర్తుతా నేను డైరెక్ట్గా గంటతో ఇట్లా వేస్తున్నాను. కొంచెం మ్యాష్ అవ్వాలి, అంతే. కొంచెం మ్యాష్ అయిపోయింది, రెడీ. ఇప్పుడు దీన్ని పోపెట్టుకోవాలి. పప్పు నేను ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా, డైరెక్ట్ పోపు వేసుకోవడం, ఇంకేం లేదు. ఇప్పుడు బీరకాయ మగ్గించాం కదా టమాటో వేసి, అది మగ్గిన తర్వాత డైరెక్ట్ పక్కన పెట్టి కాసేపు చల్లరాక గ్రైండ్ చేసుకోవడం, ఇంకేం చేయొద్దు. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పప్పులో పోపు వేసుకుందాం. పప్పు రెడీ అయిపోయింది కాబట్టి నేను వేడి రైస్ నుంచి కొంచెం సపరేట్ చేసిన అనమాట. కొంచెం రైస్ లెమన్ రైస్ చేసుకుందామని, ఫ్లేవర్ రైస్ ఒకటి ఉండాలి కదా అని కొంచెం లెమన్ జ్యూస్ ఇంకా సాల్ట్ వేసుకొని పోపు వేసేసుకున్న దాన్ని. ఇంకా ఫైనలీ ప్లేట్ రెడీ అయిపోయిందనమాట.
కొంచెం పులిహోర, వైట్ రైస్, చిక్కుడుకాయ కర్రీ, టొమాటో పప్పు, ఇంకా బీరకాయ రోటి పచ్చడి. ఇంకా 5:30 కల్లా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. రేట్లు అడిగితే దారుణం అండి. దీపం నూనెతో ఉంటేనేమో 80 రూపీస్ అంట, నెయ్యితో ఉంటేనేమో 120 రూపీస్ అంట. గుళ్ళో అయితే చిన్న సందు లేదు, నడవడానికి కూడా చాలా ప్రాబ్లం అయింది. అట్ లాస్ట్ ఒక ప్లేస్ దొరికింది. ప్లేస్లో మా కోసం, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం దీపం వెలిగించాము. తర్వాత మా ఇంటి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఎంత బాగా డెకరేట్ చేశారు. ఓంకారం, శివలింగం, స్వస్తిక్ ఇవన్నీ చాలా బాగా డిజైన్ చేసినారు. దీపాలు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. చూడడానికి చాలా బాగుండేది. మా గ్రియా అయితే చూస్తూ చూస్తూ ఉండిపోయింది. మొత్తం లైట్స్ వస్తున్నాయి, ఏంటివి అసలు ఎక్కడివి ఇవి అని చూస్తుంది. అసలు ఏడవలేదు. నార్మల్గా ఏడుస్తుంది బయటకు వస్తే, కానీ ఆ రోజు ఏడవలేదు. మొత్తం చూస్తూ ఉంది, చుట్టూ డెకోర్ ఎట్లా ఉంది, కింద దీపాలు అన్నీ లైట్స్ చూస్తుంది. గ్రియావి నావి ఎక్కువ ఫొటోస్ లేవండి. నేనే యాక్చువల్లీ ఎక్కువ ఫొటోస్ తీస్తూ ఉంటా. వాళ్ళ పప్పవి, గ్రియావి చాలా ఉన్నాయి. సో నాకు కూడా ఒకటి తీసుకోవాలనిపించింది. అందుకని నేను కూడా గ్రియాని తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చున్నా ఫోటో తీసుకుందామని. గ్రియా లైట్సే చూస్తుంది. ఇంకా అప్పుడే పిల్లలు క్రాకర్స్ పేల్చడం స్టార్ట్ చేశారు. ఆ పెద్ద పెద్ద సౌండ్లకి గ్రియా కొంచెం డల్ అవుతుంది, బెదురుతుంది. అందుకని ఇంకా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు హక్కునా మటాటా. డోంట్ వరీ, బీ హ్యాపీ అండ్ స్టే హ్యాపీ. థ్యాంక్ యూ.